తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా దేవాదాయ శాఖ చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. గంగమ్మ ఆలయానికి చేరుకున్న మంత్రి సారెను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రజా సమస్యలను పట్టించుకుని వైసీపీ నాయకులు తమిళనాడు రాజకీయాలపై మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణని కూడా ఆయన ఖండించారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం వల్ల టీవీకి గెలిచింది అని చెప్పుకుంటున్నారంటే దానికి నేను చెప్తున్నాను, సరే నవ్వులాట వాళ్ళకి మామూలు అయిపోయింది. కాంగ్రెస్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి వాటి మీద మాట్లాడే నైతిక హక్కే లేదు. ఈ దేశంలో దాదాపు 115 సార్లు ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి ప్రజాస్వామికమైన ప్రభుత్వాలని కూలదోసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పార్టీ అది. మన రాష్ట్రంలో కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని కూలదోయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. అత్యంత మెజారిటీతో ప్రజల ఆదరణతో పార్టీ పెట్టి గెలిచిన అన్న ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూడా కేవలం తన ఈగోకు నచ్చినట్టుగా నడవలేదని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడని అత్యంత దారుణంగా ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చివేసిన వైనం కూడా మనం చూసాం. ఇవాళ రాజ్యాంగానికి విలువనిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజల ఆదరణతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది. ఒక ఓటమి కాదు, 2 ఓటమి కాదు, వరుస ఓటమిలతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి దేశంలో కనిపిస్తూ ఉంది. దేశం మొత్తాన్ని పాలించిన పార్టీ, అన్ని రాష్ట్రాల్ని సంవత్సరాల పాటు పాలించిన పార్టీ ఇవాళ ఒక పారాసైట్ లాగా ఇతర పార్టీల మీద ఆధారపడుతూ 2 సీట్లకు 3 సీట్లకు పోటీ చేయాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ పార్టీ నాయకత్వం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ నాయకుడు పదే పదే నాయకుడిగా ప్రమోట్ చేస్తాలని చూస్తున్నప్పటికీ కూడా ఆయన నాయకుడిగా ఎదగలేని క్రమాన్ని ఎందుకని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడో ఇక్కడో మిగిలి ఉంటుంది, 1-2 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది.